అమెరికా ఇరాన్ల మధ్య యుద్ధం 2వ నెలలోకి ప్రవేశించింది. ఒకవైపు శాంతి చర్చలు అంటూనే మరోవైపు ఇరాన్ పశ్చిమాసియాలోకి బలగాల్ని మోహరించారు. సో గ్రౌండ్ ఫోర్సెస్ ఇరాన్లోకి వెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాయనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తలపై ఇరాన్ కూడా స్పందించింది. ఒకవేళ గ్రౌండ్ ఫోర్సెస్ ఇరాన్ భూభాగంలో అడుగు పెడితే మసి చేస్తాము అంటూ ఇరాన్ భీకరమైన వార్నింగ్ ఇచ్చిన పరిస్థితి. మరోవైపు ఇరాన్ దాడిలో అమెరికా నిఘా విమానం అవాక్స్ ధ్వంసమైన పరిస్థితి. సో యుద్ధం 31వ రోజుకు చేరుకుంది. లేటెస్ట్ వార్ అప్డేట్స్ ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు యుద్ధం ఏది ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికాల మధ్య యుద్ధం 31వ రోజులోకి చేరుకోవడం, 31వ రోజులోకి చేరుకున్నప్పటికీ యుద్ధం ఆగే విధంగా మనకి ఎక్కడ కూడా సూచనలు కనపడకపోవడం అనేది పెద్ద విచిత్రం. ఈ 31వ రోజు గత 24 గంటల్లో చూసుకుంటే ఇజ్రాయెల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తన యొక్క 100లాది యుద్ధ విమానాలతో బాంబర్స్తో ఇరాన్లో సర్వనాశనానికి ఒడికట్టడం అనేది 31వ రోజు నుంచి, అంటే ఫిబ్రవరి 28వ తారీఖు నుంచి అవి చేస్తూ ఉన్నది 31వ రోజు కూడా చేసాయని తెలుస్తుంది. ముఖ్యంగా తబ్రిజ్ అనే పెట్రోకెమికల్ కాంప్లెక్స్ మీద అటాక్ చేసింది. 3 అణు రియాక్టర్ల మీద కూడా మళ్ళా దాడులు చేసినాయి. ఆ పెరీమీటర్ అంటే బుషాహార్లో పెరీమీటర్ను కూడా ఒక బాంబు ఇజ్రాయెల్ యొక్క బాంబర్ వెళ్ళి కొట్టినట్టు తెలుస్తుంది. అక్కడ రేడియేషన్ లీక్ అయింది అనేది ఒక విషయం పెద్దగా ఆందోళన చెందడం వల్ల కువైట్ అంటే ముఖ్యంగా దానికి దగ్గరలో ఉండే కువైట్ వాళ్ళ యొక్క సిటిజన్స్కి అడ్వైజరీ కూడా జారీ చేయడం అనేది ఇక్కడ గత 24 గంటల్లో జరిగిన అతిపెద్ద పరిణామంగా చెప్పుకోవచ్చు. తర్వాత ఇంకా ఇరాన్లో ముఖ్యంగా ఏంటంటే ఇరాన్ ఏం చెప్తుందంటే ఇరాన్లో గ్రౌండ్ అటాక్స్కి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రిపేర్ అవడం అనేది 31వ రోజులో అతిపెద్ద న్యూస్గా అక్కడ ఉందన్నమాట. ఎందుకంటే హార్మూజ్ స్ట్రైట్ని ఓపెన్ చేయాలి అంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా గ్రౌండ్ అటాక్స్ దిగితేనే కానీ వేరే మార్గం లేదు. కాబట్టి ఒక పక్కన డొనాల్డ్ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చాలా ఏరియాలు మియామి నుంచి చాలా చోట్ల మాట్లాడుతూ మేము ఇరాన్ అఫీషియల్స్తో డిస్కషన్స్ చాలా ఫ్రూట్ఫుల్గా ఫలప్రదంగా సాగుతున్నాయి, చాలా మంచిగా సాగుతున్నాయి అనేది ఒక చోట మాట్లాడడం. రెండో చోట ఏంటంటే అమెరికన్ ఫోర్సెస్ ఈ 31వ రోజు 24 గంటలో ఒక అద్భుతంగా పనిచేశాయి. చాలా పెద్ద పెద్ద అటాకులు, హై గ్రేడ్ మిలిటరీ టార్గెట్లు మన యుఎస్ ఆర్మీ కొట్టేసింది అనుకుంటూ తన ఆర్మీని పొగడమే ట్రంప్కి సరిపోయిందనమాట. కానీ ఇక్కడ పాకిస్తాన్ ఏం చెప్తుందంటే మేము ఈజిప్టు, టర్కీ, అదేవిధంగా ఈ యొక్క సౌదీ అరేబియా అఫీషియల్స్తో మేము మాట్లాడడం జరిగింది. వాళ్ళ అంబాసిడర్స్తో ఇలా విదేశాంగ శాఖ మంత్రి లేదా ఉప ప్రధాని ఇషాక్ దారు మీటింగ్ అరేంజ్ చేయడం జరిగిందనమాట. ఇందులో ఇటు ఇరాన్ను అదేవిధంగా అమెరికా అఫీషియల్స్ త్వరలో మీట్ అవ్వబోతున్నారు అని పాక్ ప్రకటించడం జరిగిందనమాట. కానీ అమెరికా కూడా ఏం చెప్తుంది, అమెరికన్ ప్రెసిడెంట్ కూడా ఫ్రూట్ఫుల్ డిస్కషన్ జరుగుతున్నాయి, చాలా పాజిటివ్గా జరుగుతుందని యుఎస్ ప్రెసిడెంటే స్వయంగా చెప్పడం జరిగింది ఈ 31వ రోజు 24 గంటల వ్యవధిలో. కానీ ఇరాన్ ఒకటే చెప్తుంది. అసలు ఇరానియన్ ఈ యొక్క పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ క్వబాఫ్ ఆయన ఏం చెప్తున్నాడంటే ఎట్టి పరిస్థితుల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాని నమ్మేది లేదు. ఇంతవరకు అంతకుముందు జూన్ 13 నుంచి జూన్ 24 12 రోజుల యుద్ధ సమయంలో, ఇప్పుడు ఫిబ్రవరి 28 అటాక్ చేసే సందర్భంలో, ఈవెన్ ఫిబ్రవరి 28 యుద్ధం మొదలైన తర్వాత కూడా ట్రంప్ ఎప్పుడూ మాట మారుస్తున్నాడు. ఒకరోజు డిస్కషన్ అంటాడు, మళ్ళీ అదే రోజు సాయంత్రానికి మళ్ళా లేదు యుద్ధం అంటాడు, తీవ్ర యుద్ధం అంటాడు. ఎప్పుడూ మాట నమ్మడానికి లేదు. ఇప్పుడు పాకిస్తాను మీడియేటింగ్గా ఇరాన్ అమెరికాల మధ్య మీడియేటింగ్ అనేది కేవలం కవరప్ మాత్రమే. దేనికి కవరింగ్ అంటే ఇది భూతల దాడులకి అమెరికా మెరైన్స్ దింపడం, ట్రిపోల్ అనే నౌక రావడం, ఇంకా అమెరికా స్థావరాలని అన్నిటినీ సంసిద్ధం చేయడం, అమెరికన్ అలయన్స్ గల్ఫ్ స్టేట్ అన్నిటినీ సంసిద్ధం చేయడం అంటే అమెరికా భూతల దాడులకి ప్రిపేర్ అవుతుంది. కాబట్టి తమ ఆర్మీని మోహరింపజేయడానికి, ఆయుధాల మోహరింపుకి, రీఎన్ఫోర్స్మెంట్కి ఈ డిస్కషన్ అనేది మమ్మల్ని అలా పెట్టేసి అది ప్రిపేర్ అవ్వడానికే. కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డిస్కషన్స్ నమ్మేది లేదు, అమెరికా పీస్ టాక్స్ నమ్మేది లేదు, మేము యుద్ధానికి సిద్ధమై ఉన్నాం. వెల్కమ్ టు హెల్ అనేది ఒక బ్యానర్స్ అనేవి వెలవడం జరిగింది. తర్వాత సోషల్ మీడియాలో వెల్కమ్ టు హెల్ అంటే యుఎస్ మెరైన్స్, యుఎస్ స్పెషల్ ఫోర్సెస్ ఇరాన్కి భూతల దాడులకి సంసిద్ధం అవుతే వాళ్ళని పర్షియన్ గల్ఫ్లో షార్క్ చేపలకి మేతగా వేసేస్తామంటూ ఇరానియన్ ఐఆర్జీసీ ప్రతినిధి ప్రకటించడం జరిగింది. ఇరాన్ కూడా ఇటు భూతల దాడులకి, అమెరికా భూతల దాడులకి పూర్తి సంసిద్ధంగా అది తయారై ఉన్నట్టు తెలుస్తుంది. తర్వాత యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఏమంటున్నారంటే మాకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి, అందులో ఒకటి ఏంటంటే కర్గ్ ఐలాండ్ను పూర్తిగా అదుపులో తీసుకుని ఆయిల్ మేము వాడుకుంటాం,
ఇరాన్ని అదుపు చేస్తాం, హర్ముజ్ స్ట్రైట్ని ఓపెన్ చేస్తా అంటూ ట్రంప్ ప్రకటించడం అనేది ఒక కీలక పరిణామంగా 31వ రోజు 24 గంటల వారు జరిగిన తీరుని మనం పరిశీలించవచ్చు. ఇక ఇరాన్ ఏంటంటే ఇక ఇజ్రాయిల్ మీద భీకరమైన అటాకులు చేసింది. ముఖ్యంగా సదరన్ ఇజ్రాయిల్లో పెట్రోకెమికల్ కాంప్లెక్స్లు, అక్కడ యొక్క ఆయిల్ అసెట్స్ ని, సివిలియన్స్ మీద, బిల్డింగ్స్ మీద, గవర్నమెంట్ ఆఫీసెస్ మీద పూర్తిగా అటాక్ చేసినట్టు తెలుస్తుంది. అక్కడ ఎన్నో డజన్ల కొద్ది మిసైల్స్ ని, వందల కొద్ది డ్రోన్స్ ని సదరన్ ఇజ్రాయెల్ ని టార్గెట్ చేసుకుంటూ వేసిందనమాట. దీంతో పాటు ఈ యొక్క సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్ ని మళ్ళా అటాక్ చేయడం, తర్వాత కువైట్ సిటీ, ఇక్కడ యుఏఈ, తర్వాత ఖతారు, బహ్రెయిన్, ఒమన్, ఈ అన్ని కంట్రీస్ ని రెగ్యులర్ గా ఎప్పుడైతే అటాక్ చేసే విధంగా ఏ విధంగా చేస్తుంది ఇరాన్ మళ్ళా అటాక్ చేయడం జరిగిందనమాట. దీంతో పాటు ఇంకొక కీలక పరిణామం ఏంటంటే 31వ రోజు 24 గంటల్లో ఇప్పుడు ఇజ్రాయిల్ లెబనాన్ లో ఒక అతిపెద్ద దాడి చేసినట్టు తెలుస్తుంది. అంటే లెబనాన్ భూభాగాన్ని ఆక్రమించుకోవడానికి ఇజ్రాయెల్ ప్రయత్నం చేస్తుంది. అక్కడ హిజ్బుల్లా మాత్రం చాలా వందల కొద్ది డ్రోన్ని ఇజ్రాయెల్ మీద ప్రయోగించడం మాత్రం మానలేదు. దీనికి ప్రతిస్పందనగా ఇజ్రాయెల్ అక్కడ భయంకరమైన దాడులు చేయడం, కొన్ని డజన్ల కొద్ది ప్రజలు చనిపోవడం, సివిలియన్ చనిపోవడం అనేది లెబనాన్లో సర్వసాధారణంగా 31వ రోజు కూడా కొనసాగిందనమాట. దీంతో పాటు హౌతీస్ ఈ 29వ రోజు యుద్ధంలోకి వచ్చారు. ఇప్పుడు 31వ రోజు గత 2 రోజులుగా వాళ్ళు సదరన్ ఇజ్రాయెల్ మీద అటాక్ చేస్తున్నారు. దీంతో పాటు సౌదీ అరేబియా, యుఏఈల మీద కూడా వాళ్ళు అటాక్ చేస్తున్నారు. ఈ యొక్క హౌతీస్ ఇది పెద్ద ఛాలెంజింగ్ గా మిగిలిపోయింది. ఇంకా హౌతీస్ ఇప్పుడు బాబ్ ఎల్ మనాబ్ని కూడా క్లోజ్ చేసే అవకాశాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఈ 31వ రోజు 32వ రోజు అది కూడా జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు హౌతీస్ మీద అటాక్ చేయలేని పరిస్థితిలో ఇజ్రాయెల్, అమెరికా దళాలు ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఇరాన్ మీద వాళ్ళు దృష్టి పెట్టారు, కానీ హౌతీస్ కి ఇంకా ఫ్రీ హ్యాండ్ ఉంది. వీళ్ళ మీద అటాక్ చేయలేదు. వీళ్ళ దగ్గర 100,000 కొద్ది ఈ డ్రోన్లు, 100 కొద్ది మిసైల్స్ అక్కడ ఉన్నాయని తెలుస్తుంది. కాబట్టి హిజ్బుల్లా 3,50,000 మంది దళాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చెల్లా చెదిరయ్యి ఇటు ఇజ్రాయెల్ ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్ లో వాళ్ళు బేతావాహ దృశ్యం క్రియేట్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది ఈ హౌతీస్. దీంతో పాటు హమాస్ కూడా మిసైల్స్ ని ప్రయోగిస్తుంది, డ్రోన్లు ప్రయోగిస్తుంది, రాకెట్లని ఇటు ఇజ్రాయెల్ మీద ప్రయోగించడం అనేది మరో కీలక పరిణామంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. దీంతో పాటు ఈ యొక్క పీస్ డీల్ అనేది అతిపెద్ద పరిణామంగా ఈ 31వ రోజు పరిగణించవచ్చు. ఇప్పుడు గ్లోబల్ పవర్స్ లైక్ ఇండియా, చైనా, రష్యాలు ఒక పక్కన ఈ యుద్ధంలో ఇన్వాల్వ్ అనేది ప్రత్యక్షంగా లేకపోయినా యూరోపియన్ కంట్రీస్, యుఎన్ఓ ఇవేంటంటే బ్యాక్గ్రౌండ్ లో ట్రాక్ టు డిప్లొమసీ చాలా దిగ్విజయంగా చేస్తున్నట్టు తెలుసుకోవచ్చు. ఈ 31వ రోజు ఇంకొక కీలక పరిణామం ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 50 స్టేట్లలో, అదేవిధంగా 3,000 ప్లేసుల్లో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ కి వ్యతిరేకంగా, ఆయన చేస్తున్న ఇరాన్ వారికి వ్యతిరేకంగా నో కింగ్స్ ప్రొటెస్ట్ జరగడం ఇది ఒక కీలక పరిణామం. అంటే యుఎస్ లో వారికి ఎగినిస్ట్ గా ప్రజలు తిరగబడడం ట్రంప్ మీద అనేది కీలక పరిణామం. అంటే ఏంటి, ట్రంప్ ఇంకా యుద్ధంలో ముందుకు వెళ్ళడం వీలు లేదు అని చెప్పొచ్చు. తర్వాత యుఎస్ కాంగ్రెస్ లో కూడా ఆయన యుద్ధానికి కావాల్సిన $200 బిలియన్ ప్రతిపాదన కూడా పాస్ అయ్యే అవకాశం అక్కడ లేదని తెలుస్తుంది. అంటే అమెరికాలో ఆయనకి మద్దతు తగ్గడం, ఇటు పక్కన ఇరాన్ లో మాత్రం ప్రజల్లో ఒక రకమైన ఐక్యత అనేది రావడం అనేది ఇక్కడ ఇరాన్ లో సంభవిస్తుంది. అంటే యుద్ధంలో కీలక పరిణామం ఈ 31వ రోజు ఒకటేనండి. ఎప్పుడైనా యుద్ధంలో గెలవాలంటే ఆ దేశానికి నాయకత్వం వహిస్తున్న, లేకపోతే ఆ దేశం యొక్క సైన్యానికి ప్రజల మద్దతు అనేది అత్యవసరం. కానీ ఇరాన్లో ప్రజల మద్దతు ఉంది, సైన్యానికి ప్రజల మద్దతు ఉంది. కానీ ఐఆర్జీసీకి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ప్రజలు ఇటు ట్రంప్ నాయకుడి మీద, ఇటు సైన్యం మీద తిరగబడుతున్నారు. ఈ యుద్ధం మనకు వద్దు అని చెప్పడం అనేది కీలక పరిణామం. అంటే రానున్న రోజుల్లో యుద్ధాన్ని నిర్ధారించేది ఆయా ప్రజల యొక్క మద్దతు మాత్రమే. ఇది 31వ రోజులో అతి ప్రాధాన్యత గల కీలక పరిణామంగా మనం చెప్పవచ్చు. కానీ యుద్ధం అనేది ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్లో ఇప్పటికి 31వ రోజు సంబంధించింది ఏంటంటే అణు రియాక్టర్లకు సంబంధించి కీలకమైన ఇరాన్ యొక్క బలాల మీద మాత్రమే ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది. అంటే దాని దగ్గర ఉన్న పరిమిత వనరులు ఉన్నాయి ఇప్పుడు. కాబట్టి ఆ పరిమిత వనరులు ఇరాన్ని నాశనం చేయడం మీద దృష్టి పెట్టడం అనేది 31వ రోజు మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు గల్ఫ్ ఆఫ్ హర్ముజ్ స్ట్రైట్ లో భూతల దాడులకి అమెరికా ప్రిపేర్ అవడం అనేది 31వ రోజు అతిపెద్ద కీలక పరిణామం. దాన్ని తట్టుకోవడానికి ఇరాన్ కూడా దానికి సంసిద్ధంగా అది కూడా మోహరింపులు చేయడం,
ఒకవేళ అదే సిద్ధమైతే ఇప్పుడు హౌతీస్ ఇక్కడ రెడ్ సీ దగ్గర సూయజ్ కెనాల్ డిస్కనెక్ట్ చేసి బాబెల్ మనాబ్ని క్లోజ్ చేయడానికి వాళ్ళు ప్రిపేర్ అవడం, తర్వాత అక్కడ నుంచి ఇరాకీ దళాలు, అక్కడ నుంచి ఇరాక్ నుంచి షియా ఇస్లామిక్ బ్రదర్హుడ్ దళాలు అక్కడ సంసిద్ధం అవడం, తర్వాత హిజ్బుల్లా హమాస్లు కూడా అక్కడక్కడ సిద్ధమవడం. అంటే ఇప్పుడు పూర్తి స్థాయి ఒక గ్రౌండ్ అటాక్, అంటే ఇప్పటి వరకు ఎయిర్ అటాక్స్, మిసైల్స్, డ్రోన్లే మనం చూసాం. కానీ 31వ రోజు నుంచి ఇక్కడ నుంచి జరిగేది ఏంటంటే ఈ 1-to-1 ఫేస్ సైనిక దళాల మధ్య యుద్ధం జరగబోతుంది అనమాట. ఇది అంటే చాలా భయంకరమైన స్థాయికి 31వ రోజు టర్న్ అయింది యుద్ధం అని మనం చెప్పుకోవచ్చు.